అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేయబోయే కర్రీ టమాటా ఈ కర్రీ. ముందుగా టమాటాలు కట్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. గిన్నెలో నూనె వేసిన తర్వాత గ్యాస్ని అయితే ఎప్పుడూ స్లోలో ఉంచుకోవాలి. హైలో పెట్టుకుంటే ఏమైందంటే నూనె ఓవర్ హీట్ అయిపోతుంది. దానివల్ల కర్రీ తొందరగా మాడిపోతుంది. నూనె వేడెక్కిందో చూసుకొని కొన్ని తాలింపు గింజలు అయితే వేసుకున్నాను. ఈరోజు మా వెదర్ అయితే చాలా బాగుంది. ఏంటి మా వెదర్ అంటుంది అనుకుంటున్నారా? మా ఇంటి వెనకాల వెదరు, మేముండే ప్లేస్లో వెదర్ అనమాట. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే వేసుకొని లో ఫ్లేమ్లో అయితే కొంచెం మూత అయితే పెట్టుకొని కొద్దిసేపు అయితే ఉంచాలి. ఇందులో మా హిమాంష్ అయితే లేసాడు. ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటాలు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం సేపు పసుపు అయితే వేసి కొద్దిసేపు అయితే అలా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు అండ్ ఉప్పు కారం కూడా వేసుకోవాలి. కారం అయితే తగినంత వేసుకోండి. మీరు టేస్ట్కి తగ్గట్టు. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటారు, అందుకని 2 స్పూన్స్ అయితే కారం వేసాను. మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా లేదా కామెంట్ అయితే చేయండి. నా ఫేవరెట్ కర్రీలో ఒక కర్రీ ఎగ్ టమాటా అనమాట. మా హస్బెండ్కి కూడా 2 ఎగ్స్ అయితే తీసుకొని కొట్టేసుకొని కర్రీలో అయితే వేసుకున్నాను. కొద్దిసేపు మూత పెట్టుకున్న తర్వాత ఇలా అయితే పైకి ఆయిల్ అయితే తేలుతుంది. ఆయిల్ తేలిన తర్వాత దాన్ని కొంచెం రివర్స్లో తిప్పేసుకోవాలి. ఎగ్ని కొంచెం మాడకుండా కొంచెం అటు ఇటు అయితే తిప్పుతుంటే కర్రీ అయితే తొందరగా మాడకుండా ఉంటుంది. నేను ఎగ్ని అయితే కొంచెం అట్లా ఉండడం నాకు ఇష్టం ఉండదు. కొంచెం చిన్న చిన్న పీసులుగానే ఉండడం నాకు ఇష్టానికి తిరిగేసుకొని చిన్న చిన్న పీసులుగా అయితే గంటతోనే కట్ చేసుకున్నాను. మీకు ఇలా నచ్చితే మీరు అలానే ఉంచుకోవచ్చు. కొంచెం పెద్ద పెద్దలాగా వస్తాయి ఎగ్స్. ఇంకా ఏంటి విషయాలు కామెంట్ చేయండి. నాతో కొద్దిసేపు మాట్లాడండి కామెంట్లో అందరూ. మీ కామెంట్స్ కోసం నేనైతే ఎదురు చూస్తుంటాను. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. చివరిగా మసాలా ఉంటే మసాలా వేసేసుకోండి. కొంతమంది అల్లం పేస్ట్ వేస్తారు, కొంచెం నాకైతే అల్లం పేస్ట్ నచ్చదు. లైట్గా పై మసాలా అయితే వేసాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కర్రీ అయితే అయిపోయింది. కర్రీ చూసారా ఎంత బాగుందో? అన్నంలో వేసుకొని తిన్నాను. టేస్ట్ చాలా బాగుంది. బాయ్ అందరికీ.